Hello viewers, good morning. Welcome to Tally Lokesh YouTube channel. సో గైస్ ఇప్పటి వరకు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో మీరు నేర్చుకున్న కంటెంట్ యాజ్ యూజువల్గా మీరు రియల్ టైంలో వర్క్ చేసే ప్రతి ప్లేస్లో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనేది నేను ఆశిస్తున్నాను. సో అదేవిధంగా స్టూడెంట్స్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కషన్ చేస్తాం. సో ఏ స్టూడెంట్ అయితే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్లో ఆన్లైన్ ట్రైనింగ్లో కానీ ఆఫ్లైన్ ట్రైనింగ్లో కానీ నేర్చుకుంటారో వారికి డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా మీకు ఆన్లైన్ అసెస్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఆ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేది నేను టుడే మీకు చూపిస్తాను. ఒకవేళ మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్లో మిస్టేక్స్ చేసినా మీకు కరెక్షన్ చేసుకోవడానికి అక్కడే మీకు ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? చూడండి. సో ఈ విధంగా స్టూడెంట్స్కి ఒక పోర్టల్ అనేది వస్తుందండి. వచ్చిన తర్వాత అసెస్మెంట్లోకి వెళ్ళి మాక్ టెస్ట్ రాయాలి. సో ఆల్రెడీ ఒక మాక్ టెస్ట్ అనేది కంప్లీట్ చేశారు. సెకండ్ మాక్ టెస్ట్ రాద్దామండి. సిక్స్టీ మినిట్స్ ఉంటాయి. ఎంటైర్ స్క్రీన్ పేజ్ క్యాప్చర్ చేస్తుంది కరెక్ట్గా. 60 మినిట్స్ మనకు కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. టెస్ట్ డ్యూరేషన్. స్టార్ట్ టెస్ట్. ఆల్ ద అడ్వాన్స్ రిసీవ్డ్ బై ది కంపెనీ is treated as so like సో అసెట్స్ తీసుకుందాం. నెక్స్ట్ ఇన్ టాలీ ప్రైమ్ రిపోర్ట్ రిపోర్ట్ డిస్ప్లేస్ ఇన్వర్డ్ సప్లైస్ అట్రాక్టింగ్ రివర్స్ చార్జ్ అండ్ ఆల్ అదర్ అవుట్వర్డ్ సప్లైస్ మేడ్ బై ఏ జిఎస్టీ కంపోజిషన్ డీలర్. GST composition 08. It is possible to generate stock journal register in Tally Prime. చూడండి 60 మినిట్స్ ఉంటుంది. మనకి సెక్షన్ 1 సెక్షన్ 2 రెండు ఉంటాయి. ఒకటి కేస్ స్టడీ ఉంటుంది, ఒకటి నార్మల్ ఉంటుంది. ట్రూ తీసుకున్నాం. 1-2 సార్లు మనం చెక్ చేసుకొని మనం ఆన్సర్ పెట్టాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇన్ టాలీ ప్రైమ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ విల్ ఫాల్ అండర్ ది బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్? Which of the following groups will be under the balance sheet?
Current liabilities. రెండు ఆన్సర్స్ కూడా కరెక్ట్ ఉంటాయండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. Which of the following are the composition dealer return forms under GST regime? GSTR 4. GSTR composition GST. So ఇవి రెండు వస్తాయి. నెక్స్ట్, డాష్ is the phase of the accounting cycle that is commonly used in the business. Journal entry is a phase of the accounting cycle that is commonly used in the business. Journal entry to record the interstate inward supplies. Which of the following voucher is used to tally prime? Purchase. In tally frame, the batch voucher report comprises of dash and dash transactions along with quantity, rate and closing value details for the selected batch. Next, in tally prime, dash edition license can be accessed and used when there are multiple users in the network. Gold. In tally prime, under list of competitors, CIN stands for corporate identification number. In tally prime, if the complete registration type is selected as regular, then the party ledgers, sundry debtors and creditors must be created by selecting registration type as composition only.
మిస్టేక్స్ పోయినా కూడా మళ్ళీ సరి చేసుకోవచ్చాను. సో ఫస్ట్ సెక్షన్ కంప్లీటెడ్. ఇప్పుడు సెకండ్ సెషన్లో ఏంటంటే మనకి కేస్ స్టడీ ఉంటుంది. ఓకే, కేస్ స్టడీ. వాట్ ఈస్ ద టోటల్ అమౌంట్ ప్రిపేరింగ్ ఆఫ్ ది లెడ్జర్ పుష్కర్ ఇండస్ట్రీస్ ఇన్ ద లెడ్జర్ బ్యాకప్ రిపోర్ట్. కేస్ స్టడీ చదవాలి.
సో టెస్ట్ ఫినిష్ చేస్తున్నాను. ఎన్ని మిస్టేక్స్ అయ్యాయి, ఎన్ని కరెక్షన్ అయ్యాయి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మనం స్టూడెంట్స్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఎలా రాయాలనేది టుడే క్లాస్లో మీకు చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, మనకి టోటల్ క్వశ్చన్స్ 20 ఉన్నాయి. వాటిలో 13 కరెక్ట్ అయ్యాయి. టోటల్ పర్సంటేజ్ 64% వచ్చింది. 65% కరెక్ట్, 13 కరెక్ట్, 35 మనకి రాంగ్ అయినాయి. వాటిని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఎక్కడ రాంగ్ అయిందనే చూసుకోవచ్చు. సో నేను వచ్చేసి అసెట్స్ పెట్టాను, బట్ ఆన్సర్ అయితే లైబిలిటీస్ ఉంది కరెక్ట్. సో తర్వాత నెక్స్ట్ ఏవైతే మిస్టేక్స్ అంటే చూస్తున్నాను. నేను యాక్చువల్గా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కరెంట్ లైబిలిటీస్ తీసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్ అండ్ క్యాపిటల్ 2 ఆన్సర్స్, నేను ఒకటే ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా నేను కార్పొరేట్ ఐడెంటిఫై నెంబర్ కరెక్ట్ ఆన్సర్, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చాను, మిస్టేక్. సో ఈ విధంగా మిస్టేక్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు గైస్. సో ఇలా మనం ఆన్లైన్ అసెస్మెంట్స్ రాయొచ్చు. ఇప్పటి వరకు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందరికి ఇంకా వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.